హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఏం చేస్తున్నావు అత్త? బెండకాయ మటన్ చేస్తున్నాము. బెండకాయ మటన్. 2 ఉల్లిగడ్డలమ్మ, 4 పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు, 1 కట్ట కొత్తిమీర, ½ కిలో బెండకాయలు, ½ స్పూన్ అంత అల్లం వెల్లిగడ్డ, కిలో మటన్ తీసుకోవాలి. తీసుకొని ఒక గిన్నె వేసుకోవాలి. పెట్టుకుంటాను. మటన్ సరిపడ ఉప్పు, 1 స్పూన్ అంతా అల్లం వెల్లిగడ్డ, ఇది నూరింది అందుకే ఇట్లా వస్తుంది. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అంతా కారం, గంట నూనె, 1/2 స్పూన్ ధనియాల పొడి, ఇంకంతా కలుపుకోవాలి. ఇది బాగా ఒక అర్ధగంట సేపు అట్లా మూత పెట్టుకోవాలి. అర్ధగంట సేపు మూత పెట్టుకోలేదు. ఇందాక అప్పుడు అంతా మటన్ అంతా బాగా కలుపుకున్నాం కదా, మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, అంత ఉప్పు కారం అంతా వేసి కలుపుకున్న ఉప్పు కారము అల్లం వెల్లిగడ్డ కొంచెం ధనియాల పొడి వేయించుకునేదంతా కలుపుకున్నంత బాగా మిక్స్ అయింది. అర్ధగంట అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి వేసి ఉడికించుకోవాలి. మటన్ కుక్కర్లో వేసి 2 ఉల్లిగడ్డలు, ఇప్పుడు కలుపుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ కొంచెం నీరు వచ్చేవరకే కలుపుకోవాలి. ఉప్పు నూనె వేసినా కాబట్టి నీళ్ళు ఊరుతుంది దీంట్లోకి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి పెద్ద మంట మీద. 2 నిమిషాలు అయితే ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెడదాం. ఇప్పుడు 2 నిమిషాలు అయింది. మూత తీసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. మళ్ళా చూసారా, నీళ్ళు వచ్చేసినాయి. 4 నిమిషాలు నీళ్ళు వచ్చేసినాయి. ఇవే నీళ్ళతోనే ఇంకా కొద్దిగా దీంట్లో సగం నీళ్ళు అంతే. ఇప్పుడు ఉడికించుకుందాం. కుక్కర్ ఫిట్ చేసుకుందాం. ఒక సీటీ పెద్ద సీటీ, 4 చిన్న మంటకి ఉడికిపోతుంది. ఒక నిమ్మకాయ సైజు, పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకుందాం. ఇప్పుడు పెద్ద రేంజ్లో వచ్చింది. చిన్న మంట చేసుకొని ఇప్పుడు వేరే చూపిస్తాను. మళ్ళీ ఇప్పుడు అర్ధ కిలోని బెండకాయలు ఇట్లా పెద్ద కోసుకోవాలి. చిన్నగా కోసుకోవద్దు. ఇట్లా పొడుగా ½ ఇంచు కోసుకోవాలి. మీరు ½ ఇంచు కోసుకుంటే బాగుంటుంది. చిన్నగా కోసుకోవద్దు. నూనె వేయాల్సింది అట్లే వేయించుకోవాలి. ఆ జిగురు అనేది పోతుంది అన్నమాట. ఇలా నూనె లేకుండా వేయించుకుంటే మొత్తం జిగురు అనేది పోతుంది.
కూర కూడా బాగా అవుతుంది. బెండకాయలు ఇట్లే కదా నూనె లేకుండా వేసి ఇట్లా జిగురంతా పోతుంది కదా, చూసారా. ఇవి తీసుకొని పక్కన పెట్టుకుందాం అయిపోయినాక. చూసారా ఏ జిగురు లేదు, బాగుంది. అసలు నూనె వేస్తే జిగురు చేయలేదు, నూనె వేయద్దు అస్సలు వేయదు నూనె. చూసారా రెండు కూర గంటతో 2 గంటలు నూనె వేసుకున్నా. 1 గంట వేసుకున్నా, ఇంకొక గంట వేసుకున్నా. మెంతం కూర, ఇంత కరివేపాకు, 2 రెబ్బలంతా కరివేపాకు. నూనె వేడెక్కింది. ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ ఇది చిన్న సైజు, ఒక ఉల్లిగడ్డ వేసుకొని కొంచెం వేయించుకోవాలి, కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెము ఉల్లిగడ్డ మారింది, కొద్దిగా కలర్ మారింది కదా. కలర్ మారినాక ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు సీడ్ చల్లగా అయింది. అయినాక మటన్ ఎట్లా ఉడికిందో చూసుకుందాం. చూసారా మెత్తగా ఉడికిపోయింది. మెత్తగా ఉడికిపోయింది మటన్. ఇది పక్కన పెట్టుకుందాం. ఉల్లిగడ్డ వేగినాక మటన్ వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు దీన్ని ఫ్రై చేయాలి. ఒక 5 నిమిషాలు మూత పెడదామండి. ఇప్పుడు మూత తీయాలి. మూత తీసి కలుపు. ఇట్లా బాగా ఫ్రై అయింది. ఫ్రై అయినాక టమాటా, ఇంకొక స్పూన్ కారం, రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. బెండకాయలు వేసుకోవాలి. ఇందాక వేయించుకుని అది ఉప్పు లేక నూనె లేకున్నట్లు అవి వేయించుకోవాలి. వేయించుకొని ఒకసారి కలుపుకోవాలి. కారం పట్టుకుంటుంది బెండకాయలు. కొద్దిగా కలుపుకొని 1 నిమిషం మూత పెట్టుకుందాం. ఒక నిమిషం అయింది. లావులు పెట్టినాక ఒక్కొక్కసారి కలుపుకోండి. కరివేపాకు ఒక నిమిషం మూత పెట్టుకుంది. 1 నిమిషం అయింది, చూసుకో. చూసారా బెండకాయ కూడా మగ్గిపోయింది. ఇప్పుడు చింతపండు వేసుకుందాం. మీరు ఎంత తింటే అంత, మేము పులుపు కొంచెం ఎక్కువ తింటామని మేము ఎక్కువ వేసుకుంటాం పులుపు. పులుపు కారం ఉప్పు వాటర్లో బెండకాయ ముక్కలకి 1 నిమిషం మూత పెట్టుకుందాం. బాగా పులుపు కారం అన్నీ పట్టేసినాయి. కొద్దిగా నీళ్ళు వేసుకో. ఏ నీళ్ళు పెట్టుకున్నప్పుడు వరకు మూత పెట్టేసుకున్నాం. ఏ నీళ్ళు కాబెట్టుకుని ఉంటాయి. వేడి నీళ్ళు వేడెత్తుంటే కొంచెం మెంతం కూర వేసుకోవాలి.
2 కట్టలు, పెద్ద కట్టలు, పెద్ద కట్టది ఒకటి, చిన్న కట్టయితే 2 మెంతం కూర. మూత పెట్టుకో. ఒకసారి అట్లా అనుకోండి. నీళ్ళు పోసుకో, వేడి నీళ్ళు. చన్నీళ్ళు పోసుకోవద్దు, చన్నీళ్ళు పోసుకుంటే రుచిగా ఉంటుంది. వేడి నీళ్ళు పోసుకుంటే కూర బాగుంటుంది, పులుసు బాగుంటుంది. బెండకాయ మటన్ పులుసు ఇది. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే అయిపోతుంది. 5 నిమిషాలు మళ్ళీ మూత పెడుతున్నాం. పచ్చిమిరపకాయ చీలికలు 2, మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. ఇట్లా ఉడుకుతుంది కదా, ఇంకా అయిపోయింది కూర. ఇట్లా ఉడికేటప్పుడు ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని కొత్తిమీర వేసుకున్నాం. అయిపోయింది బెండకాయ మటన్ పులుసు. ఒకసారి చూసుకుందాం, ఇలా కలుపుకుందాం ఒకసారి. అయిపోయింది మటన్ బెండకాయ పులుసు. వేడి వేడిగా ఉంది. రాగి ముద్దలో తినొచ్చు, రాగి ముద్దలో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, జొన్న రొట్టెలో కూడా తినొచ్చు. బెండకాయ మటన్ పులుసు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.